అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న తనకు గ్రామ ప్రజలు ఆశీర్వాదాలు అందించాలని ఆమనకంటి స్వాతి అమరేందర్ రెడ్డి అన్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆమనగంటి స్వాతి అమరేందర్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామ అభివృద్ధిని కోరుకునేవారు తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను సర్పంచ్గా గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. గ్రామాలలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఇలాంటి సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక పదవిలో ఉన్నారని, ఆయన సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సాధించి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలు అన్నీ గమనించి తన ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పనస సైదులు గౌడ్, ఎదుళ్ల మోహన్ రెడ్డి, ఎదుళ్ల మధుసూదన్ రెడ్డి, ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, ఎదుళ్ల వెంకటరెడ్డి, ఎదుళ్ల నర్సిరెడ్డి, ఎదుళ్ల శేఖర్ రెడ్డి, ఆమనగంటి శ్రీనివాస్ రెడ్డి, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర సాగర్, పాలకూరి శ్రీధర్, కొండూరు శేఖర్, నూకల సురేష్, మామిడి యాదయ్య, చేరిపోతుల రమేష్, మామిడి కృష్ణ, పొగాకు వెంకన్న, పుచ్చకాయల వెంకటరెడ్డి, తోట రామరెడ్డి, పుచ్చకాయల భూపతిరెడ్డి, నరందాస్ సైదుబాబు, నక్క కృష్ణ, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, దామోదర్ రెడ్డి, భీష్మారెడ్డి, జాన్ రెడ్డి, అనిమల్ల శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, భూపతి జానకిరాం, వేణుచారి, కొండసాగర్, దొడ్డి నవీన్, బుర్ర శ్రీను, తాడూరి శంకర్రెడ్డి, మోసంగి యాదయ్య, బోగరి సురేష్, బాణాల సత్తిరెడ్డి, గంట్ల గోపాల్రెడ్డి, గంట్ల సైదిరెడ్డి, పుచ్చకాయల రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను స్వాతి అమరేందర్ రెడ్డి మాట్లాడుతున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నాను. మాటల మనిషిని కాదు, చేతల మనిషి.